ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేల్ మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. అయితే వాస్తుపరమైన విషయాల్లోనండి నేను అనేక వేల ఏండ్లకి ఆయం ఇచ్చాను, అట్లాగే అనేక ప్లాన్లు ఇచ్చాను. ప్లాన్లు సరిచేసి మళ్ళీ కరెక్ట్గా ఆయం సరిచేసి పెట్టున్నాను. నేను వేసిన ఎక్కడ ఏ ఇల్లు కూడా గోడల మీద ఆగిపోయిన ప్రసక్తి లేదు. అయితే రీసెంట్గా నేను ఒక చోట చూశానండి, ఒక ఇల్లు అది గోడల మీద ఆగిపోయి ఉంది. పిల్లర్స్ వేసి ఆపేశారు, గ్రౌండ్ ఫ్లోర్. అయితే కింద వేసిన తర్వాత వాళ్ళు ఆగిపోయింది ఏంది అని చెప్పేసి అని నాకు చూపించారు. నేను చూస్తే ఆ ఇంటికి ఆయం లేదు. వాళ్ళు చేసుకోగలిగే అవకాశం ఉండి కూడా చేయలేకపోవటం గల కారణం ఆ ఆయం లేకపోవటం. అంటే ఇంతకేమంటే ఆయన మేస్త్రే, సెంటరింగ్ పెట్టి స్లాబ్ వేసుకుంటే సరిపోద్ది. ఆ సెంటరింగ్ కావాల్సినటువంటి పరికరాలు అన్నీ కూడా తన దగ్గరే ఉంటాయి, అయినా కూడా వేసుకోలేకపోయాడు. కారణం ఆ ఇంటికి ఉన్నటువంటి ఆయం. ఆ మంచి ఆయం పెట్టుంటే ఆ ఇల్లు ఆగి ఉండేది కాదు. కాబట్టి మీరు ఇల్లు ఏదైనా పని చేసుకునేటప్పుడు ఆయం చాలా ప్రధానం. దాన్ని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఆయాన్ని తీసుకుని ప్రారంభించుకున్నట్లయితే మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. ఒకవేళ ఆయం లేని పక్షంలో దాన్ని ఆయానికి సరి చేసి పెట్టుకున్నట్లయితే బాగా రాణిస్తారు, కలిసి వస్తుంది, అన్ని విధాలా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.